వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా మమ్మీ వంట చేస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత మేము బ్లాగ్ తీస్తున్నాం. మేము వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇది కొంచెం కెమెరా షై అనమాట. మనం ఈరోజు ఫిష్ వండబోతున్నాం. ఆల్రెడీ ఫ్రెష్ గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం ఫిష్ ని సబ్బుతోటి గైస్. సబ్బుతో ఎవరైనా వాష్ చేస్తారా? నార్మల్ సాల్ట్ పసుపు వేసేసి మంచిగా వాష్ చేసాం. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు నానబెట్టాను. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసిన. స్టవ్ ఆన్ చేసిన, కడాయి పెట్టేసి అంటే కంచుడు దీన్ని ఏమంటారు బౌల్ పెట్టేసి ఇట్లా ఆయిల్ ఆల్రెడీ వేసేసిన. నేను ఆయిల్ వేడైతే అయింది. దీంట్లో ఆవాలు వేసుకుంటున్నా. ఫస్ట్ కొన్ని మెంతులు అయితే వేసుకున్నా. మెంతి పొడి లేదా మెంతులు ఏదో ఒకటి వేసేసుకోవాలి. మెంతి మాత్రం కంపల్సరీ ఫిష్లో వేయాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా. ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది. బెల్లగడ్డి అంట. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకున్నాం. 2 kg కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం. తక్కువ అంటే టేస్ట్ చేసి వేసుకున్నాము. తర్వాత కారం, స్పూన్ వేసుకున్నాం. తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే మసాలా అంతా ఉడకాలి కదా. 2 minutes సరిపోతుందా? సరిపోతుంది. 2 minutes అయితే ఆయిల్ మొత్తం పైకి వస్తే అప్పుడు మనకు మసాలా మంచిగా ఉడికిపోయినట్టు. అప్పుడు ఫిష్ వేద్దాం. స్టవ్ చాలా మంచి టేస్ట్ స్మెల్ ఫ్లేవరా? స్మెల్ ఫ్లేవర్ ఉడికిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. అది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేస్తే జ్యూస్ అవుతుందేమో. మిక్స్ అంటే జ్యూసులు కాదు, ఇది కలపాలి. క్లారిటీగా చెప్పాలండి మీరు. ఓకే, చింతపండు గుజ్జును ఆ లోపు మనం చింతపండు గుజ్జును జ్యూస్ చేసుకుందాం. ఓకే, జ్యూస్ చేసుకుందాం. పిసుకుదాం. చింతపండు రసం చేసుకున్నాం. మన తెలంగాణలో రసం పిసుకుడని అంటారు కానీ అది మంచిగా పిసుకు సౌజన్య. అందులో కరివేపాకు వేద్దాం. అంతేనా? అది కింద మాడుతున్నట్టుంది. ఫ్రై అయిపోయిందా? ఫ్రై కావాలి. చింతపండు సూప్ వేసేద్దాం. ఓకే, అంటే అది ఉడకక ముందే. ఉడకడం అవసరం లేదు కదా, కొంచెం ఉప్పు కారం. ఓకే, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా. గరం మసాలా, ధనియా పౌడర్ స్టార్టింగ్ లో 1 స్పూన్ వేసుకున్నాం కదా. ఎన్ని మినిట్స్? ఫైనల్ అన్నట్టు ఇవి రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కాసేపు చల్లబడ్డాక తిందాము. ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీని నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి మీద అస్సలు తినొద్దు. సో కాసేపు చల్లార్చాక నేను టేస్ట్ అనేది మీకు చెప్తాను. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు.